ఏ అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని. నా నామమునకు దూషణ కలగకుండుటకై ఇలాగూ చేయుట మాని ఆ జనులు చూచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తులో నుండి రప్పించి తిని. ఐగుప్తులో నుండి రప్పించి అరణ్యంలో తోడుకొని వచ్చిన, నా కట్టడలను నేర్పించిన, నువ్వు బ్రతికే విధానము నేర్పించిన, నువ్వు ఏదేది చెయ్యకూడదో ఏదేది చేయాలో అవన్నీ దేవుడు నేర్పించుకుంటూ వచ్చానని దేవుడు తెలియపరచాడు. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు. ఐగుప్తులో నుండి నేను వెలుపలికి ఎందుకు వారిని రప్పించాను, ఎందుకు రప్పించాడంటే చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. నా నామ ఘనత కొరకు అన్నాడు ఆయన. ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తులో నుండి రప్పించి తిని. ఐగుప్తు అంటే ఈ లోకం, పాపం అనే ఈ లోకం, శాపంతో నిండిన ఈ లోకంలో మనం ఉన్నాం. మేము చెప్పుకుంటూ పోతూనే ఉంటాం, మీరు ఎన్నుకుంటూ పోండి. విన్నారా? అక్కడిక్కడ కొంచెం లేఖన భాగాలు చెప్పినప్పుడు మీకు అర్థమవుతాయి. ఏమన్నాడు ఆయన? ఐగుప్తులో నుండి నా నామ ఘనత కొరకు, నా నామ ఘనత కొరకు ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తులో నుండి రప్పించి తిని. ఎక్కడ పోయినా ఈ ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు కానివ్వండి, ఏ ప్రజలు కానివ్వండి, ఒక్కడు చెప్తా, దేవుడు చెప్పినట్టు మాత్రం వాళ్ళు నడవలేదు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, దాని ప్రకారం నడవలేదు. కట్టడలు, శాసనాలు అవన్నీ ఇచ్చాడు, కానీ అవన్నిటి ప్రకారం ప్రజలు ఎప్పుడూ నడవలేదు. దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా ఆయన నన్ను అనుసరించుండి అని చెప్తే ఇతర మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్న ఆజ్ఞను వాళ్ళు ప్రజలు పాటిస్తూ, వాళ్ళు పాటించకుండా వాళ్ళ సొంత ఇష్టం చొప్పుననే కార్యాలు చేసుకుంటూ వచ్చారు. దేవుడు ఎన్నోసార్లు ఐగుప్తులో ఉన్న ప్రజలను చూసి దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు, ఆయాసపడ్డాడు. చాలాసార్లు దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే, దేవుడు చాలాసార్లు వాళ్ళని హెచ్చరించి చాలా మార్లు వాళ్ళకు బుద్ధి నేర్పుతూ వచ్చాడు. నేర్పుతూ వచ్చి వాళ్ళకు ఒక్కొక్కసారి దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వచ్చి ఏం చేస్తాడు? వీళ్ళని ఏదన్నా కూడా చేసేయాలే అని అనుకున్నప్పుడు కూడా, ఏమన్నా చేసేయాలి అనుకుంటే ఇంకేం చేస్తాడు? లోకం నుండి తీసేస్తాడు, ఏదో శ్రమలు ఇబ్బందులు చేస్తాడు. చేసినా కానీ కూడా ఆయన ఏమన్నాడు? నేను అట్లా చేయడానికి ఇష్టపడక మానితిని. ఏమంటాడు? నా నామమునకు దూషణ కలగకుండుటకై అలాగూ చేయుట మానితిని అంటే అర్థం ఏమన్నది? వాళ్ళేమన్నా చేసుకొని కాక, ఎన్ని తప్పులన్నా చేయని, 1,00,000 చేయని, 1,00,000 చేయని, ఏమన్నా పొరపాట్లు కానీ, ముఖ్యంగా నా నామాన్ని నేను సృష్టించిన సృష్టికర్తని విడిచిపెట్టి వాళ్ళు సొంత దేవతలను అట్లా వాళ్ళకి ఇష్టం వచ్చిన త్రోవలలో వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అనుకొని, ఇక వీళ్ళు ఇట్టనే అనుకొని ఆయన వదిలేసి మానేసి నా నామ ఘనత కొరకన్నా కనీసం ఐగుప్తులో నుండి వాళ్ళను వెలుపలికి తీసుకొని వస్తాను అనుకున్నాడు దేవుడు. ప్రియులారా, ఎప్పుడైనా దేవునికి మనిషినికున్న వైరం అది చాలా, ఎప్పుడూ ప్రేమగా దేవునితోని లేకపోయారు. హనోకు వాళ్ళు ఎప్పుడు దేవునితో, దేవుడు బ్రతుకు కాలం అంతా దేవునితోనే హనోకు నడిచాడు, దేవునితో నడిచననేది. ఈ లోకంలో ఎవరి గురించి అయినా దేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఆ ఒక్కని విషయంలో తప్ప ఏ ప్రజల విషయంలో కూడా ఎప్పుడు దేవుడు యథార్థమైన మాటలు ఎప్పుడు పలకలేదు. దేవుని యొద్దకు రమ్మంటే కూడా వాళ్ళెప్పుడు రాలేదు. అట్లా దేవుని యాత్ర, దేవుడు అట్లా వాళ్ళ యాత్రలో గమనించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. నా నామ ఘనత కొరకు ఐగుప్తులో నుండి
నేను వారిని రప్పించి తిని. వస్తారు దేవుని మాటల కొరకు, కొన్ని వినడానికి వస్తారు, కానీ సరైన స్థితిలో వాళ్ళ జీవితాలు కట్టుకోకుండా మిగిలిపోతూ ఉన్నారు అని చూస్తాం. ఒక ఆయన, చాలాసార్లు చెప్పాను, ఒక ఆయన సెర్కాస్ ఆడేట ఆయన వచ్చి గ్రామానికి వచ్చి 2 స్తంభాలు వాతి ఒక వైర్ మంచిది ఒకటి స్టీల్ది వైర్ లాంటిది పెట్టేసి దాని మీదకి పెద్ద కర్ర అడ్డం పెట్టి దాని బ్యాలెన్స్ ద్వారా ఈ స్తంభం నుంచి ఆ స్తంభం వరకు నడుస్తూ ఉన్నాడట. ఒక్కడు నడిచినప్పుడు ఈ వైర్ మీద ఎట్లా నడిచిండి ఈయన అని చాలా ఆశ్చర్యం వేసి అందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారట. మరలా వచ్చిండు. మళ్ళీ వచ్చిన తర్వాత ఒట్టిగా నడిచేటోడు ఒక ఇసుక సంచి ఒక భుజం మీద పెట్టుకొని మరలా దాని మీద వైర్ మీద నడుస్తూ ఉన్నాడు. అట్లా కొట్టినప్పుడు ప్రజలందరూ చూసుకుంటా చాలామంది చప్పట్లు మోగుతూ ఉన్నాయి. ఈ భుజం మీద ఇంకొక భుజం మీద కూడా ఇసుక పెట్టుకొని మరలా 2 భుజాల మీద ఇసుకలు పెట్టుకొని ఆ వైర్ మీద నడుస్తూ ఉన్నాడట. చాలామంది చప్పట్లు కొడుతున్నారు. ఈ వైర్ మీద ఒక్కడు నడవడమే కష్టం అంటే ఇంకా వైర్ ఇసుక సంచులు పెట్టుకొని నడుస్తున్నాడు. ఇంకా అందరూ గ్రామం అంతా చప్పట్లు మోగిపోతూ ఉన్నాయట. ఈ ఆనందం బట్టజాలక నడిచేట ఆయన ఒక్క మాట అన్నాడంటే ఇవన్నీ తీసేసిన తర్వాత అదే వైర్ మీద నిలబడి అన్నాడట, అమ్మా అయ్యా, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే మీకు నమ్మకం ఏర్పడ్డది కదా, నా మీద నమ్మకం ఏర్పడ్డది కాబట్టి మీలో ఎవరన్నా ఒక్కరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి అన్నాడట. మీరు ఎవరైనా ఒక్కరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి, మీకే ప్రమాదం కాకుండా ఇక్కడ కొన నుండి అక్కడ కొన వరకు మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాను, నా భుజం మీద వచ్చి మీరు కూర్చోండి అన్నారట. 5 నిమిషాలలో అక్కడ ఎవ్వరు లేరంట. 5 నిమిషాలల్లా చూద్దామంటే అక్కడ ఎవరు కనపడలేదు. క్రైస్తత్వం ఎట్లయిందంటే చప్పట్లతో ముగిసింది కాదు ప్రియులారా, చప్పట్లతో ముగిసేది కాదు. ఆ వైరు మీద మన తండ్రి అయిన దేవుడు నడుస్తున్నాడు. ఆ వైరు మీద మన తల్లి అయిన దేవుడు నడుస్తున్నాడు. ప్రతి భారాన్ని నా మీదేయ్యని అని పిలుస్తూ ఉన్నాడు. నీ కష్టం, నీ బాధ నా భుజాల మీదేయి నేను తీరుస్తా అని దేవుడు అడుగుతుంటే చప్పట్లతో కొట్టారే కానీ ఎవరు భుజం మీదకి వచ్చిన వాళ్ళు లేరు, ఎవరు భుజం మీదకి రాలేరు. దేవుని దగ్గరికి వచ్చినోడు అంతే, దేవుని దగ్గరికి రానోడు కూడా అంతే. దేవుని నమ్మినోళ్ళు అంతే, నమ్మనోళ్ళు అంతే. తన బతుకును తీసి దేవునికి అప్పగించుకున్న వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు, ఎవరు సిద్ధంగా లేరు. తన బ్రతుకును తీసుకొని తమ సమర్పించుకొని దేవునికి అప్పగించుకున్న వాళ్ళు ఎవరు కనబడడం లేదు. ఆయన చూశాడు చప్పట్లు కొడుతున్న వారిని అందరినీ కూడా, అయ్యా రండి అన్న కూడా, అమ్మా నేను పడేయా, నా ప్రాణానికి నీ ప్రాణం, రండి నా భుజాల మీద కూర్చోండి. ఎంత కేకలు వేసినా కానీ కూడా ఎవరు రాలేదు. ఒక చిన్న బుడ్డ బాబు వచ్చి పరిగెత్తుకొని వచ్చి ఆ కర్ర మీదకి ఎక్కి తండ్రి భుజాల మీద కూర్చున్నాడట. ఆయన భుజాల మీద కూర్చొని అక్కడి నుంచి ఇక్కడి వరకు సురక్షితంగా మంచిగా నడిపించి ఆ బాబును కింద దించాడట. అప్పుడు గ్రామం అందరు ఉన్నోళ్ళందరూ అప్పుడు మీకి లేచి అందరు చప్పట్లు కొడుతూ ఆయనను చూస్తలే నడిచిన ఆయనను ఆ చిన్న బాబును చూసి అడుగుతూ ఉన్నారట, మాకింతమంది లేని ధైర్యం నీ ఒక్కనికి ఎందుకు వచ్చింది? ఒకవేళ కింద పడితే పానం పోతుంది కదా, కింద పడితే పానం పోతుంది కానీ అందరు నిలబడ్డోళ్ళు అందరూ ఆ బాబు వైపు చూసి ఆ బాబును నమస్కారాలు ఆయనను ఘనపరుస్తూ, నువ్వెందుకు పోయావు, ఎందుకు నువ్వు ఎక్కావు ఆయన మీద అని అడిగితే ఆ బాబు ఒకటే జవాబిచ్చాడట, ఆ వైరు మీదకి నడిచేట ఆయన నా తండ్రి నా ప్రాణం తీయడుగా, నా తండ్రి నా ప్రాణం తీయడుగా. ఒకవేళ నా తండ్రి నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా తండ్రి కంటే మించి ఇంకెవరు ఉన్నారు, నా తండ్రే కదా అని ఆయన జవాబిచ్చినప్పుడు ఉన్నోళ్ళేనోళ్ళందరూ తల దించుకున్నారట.
ప్రియులారా, అందరం మంచిగానే ఉంటాము, కానీ దేవునికి అప్పగించుకొని నడిచే వాళ్ళు, ఒక బాధ్యతగా నిలబడినటువంటి వాళ్ళు ఈ దేశంలో వీళ్ళు చాలామంది లేరు. యెహెజ్కేలు గ్రంథం అంతటా కూడా విగ్రహార్పితంతో వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారం జీవించారు. అయ్యో, నా నామ ఘనత కొరకు నేను వీళ్ళను సిద్ధం చేద్దామంటే నా నామ ఘనత కొరకు కాదు, దూషణ పాలవుతున్నారే తప్ప. ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఎక్కడెక్కడో నిలబడ్డరు పిల్లలందరూ. నీకు మందిరం ఉంది, దీవెన ఆశీర్వాదాలు ఉన్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రియులారా, దేవుడు కూడా అలానే నిన్ను నన్ను అందరినీ కూడా ఆయన ఘనత కొరకు గొప్ప చేయడానికి, ఆయనను గొప్ప చేసినప్పుడు నువ్వు గొప్పగా అవుతాడు. అట్లా దేవుని నామాన్ని ఘనత కొరకే దేవుడు ఈ మందిరాన్ని, దేవుని సన్నిధిని ఉంచాడు. పోయిన వారములో మీకేమర్థమైందో, గంభీరమైన మాటలు. ఆయన నామ ఘనత కొరకు మందిరమును కట్టాడు, ఆయన నామ ఘనత కొరకు ఒక నగరును కట్టాడని, ఆ మందిరమే మన హృదయాలని మనము చూసినాం. ప్రియులారా, ఆయన నామఘనత కొరకు ఏది చేసినా మనము జాగ్రత్తగా. ఎవరు వస్తున్నారా దగ్గరికి చెప్పండి, దేవుని దగ్గరికి ఎవరు వస్తున్నారు చెప్పండి. లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం చూడండి దయచేసి. లూకా సువార్త 14వ అధ్యాయం త్వరగా చూడండి. 18వ వచనము చదవండి దయచేసి. లూకా సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. యెహెజ్కేలు గ్రంథములో కూడా అయితే అనే వచనం ఆరంభమైంది. ఇక్కడ కూడా అయితే అనే వచనము ఇక్కడ ఆరంభమవుతుంది. యెహెజ్కేలు 20లో కూడా అయితే అంటే దేవుడు ఎన్నో పనులు చేశాడు, వాళ్ళ కొరకు ఎన్నో తిప్పలు పడ్డాడు, వాళ్ళను సరి అయిన మార్గంలో నడిపించడానికి. అయినా వాళ్ళు నడవలేదు. 18వ వచనం. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. నెపములు అంటే ఏమిటిది? అందరూ నెపములు చెప్పసాగిరి. అందరూ బొంకడం, సాకులు చెప్పడం నేర్చుకున్నారు మనుషులు. ప్రతి ఒక్కరూ అందరిని పిలుస్తున్నాడు. ఇక్కడ ఒక ఆయన ఉంటాడు లూకా సువార్తలో. ఇది కూడా మనమే అనుకుందాం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు, సృష్టికర్త అయిన దేవుని గురించే లేఖనాలన్నీ మనకు బోధిస్తుంటాయి. ఒక ఆయన గొప్ప యజమానుడు, గొప్ప రాజు విందు చేసి ఆ విందుకు అందరినీ పిలుస్తూ ఉన్నాడట. దాసులను పంపి, అయ్యా నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా విందులో పాలు పొందండి, నా విందులో పాలు పొందండి అని పిలుస్తూ ఉంటే, అందరిని పిలుస్తూ ఉంటే ఒకడంట, నేను కొత్తగా, అందరు వాళ్ళు ఏమని చెప్తున్నారు, మొదటివాడు ఏం చెప్తున్నాడంట, నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమించవలెనని వేడుకొనుచున్నాను. నేను చూడండి, ఒకడొక్కడు ఎట్లా చోటు నింపం. నేను ఒక పొలము కొన్నాను, దాన్ని చూడడానికి వెళుతున్నా, కాబట్టి నేను నీ దగ్గరికి రాను అని అన్నాడు. దేవుని దగ్గరికి రాకపోతే కొనకొక రోజు నువ్వు అవమానముతో ముగుస్తావు. అందరి మధ్యన అవమానము జరుగుతుంది, సిగ్గు కలుగుతుంది. నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే దేవుని లేఖనం ఎందుకు చెప్తుంది, దేవుని వాక్యం ఎందుకు చెప్తుంది? ఒకరోజు మనకు, మన కుటుంబాలకు అవమానము జరుగుతుంది, సిగ్గు కలుగుతుంది. లోకమంతటా చూసినప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకపోతే, దేవుని దగ్గరికి రాకపోతే నువ్వు అవమాన పాలవుతావు. ఆ దినమున ఎవడు నిన్ను రక్షించడు, ఎవరు నిన్ను చేరదీయరు. మొదటివాడంట ఏం చేస్తున్నాడంట, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెనని, నన్ను క్షమించు, నేను చూడడానికి వెళుతున్నా
19వ వచనములు అంటాడు, మరి ఒకడు, ఆ, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, ఆ, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, ఆ, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానెను. ఆ, మరి ఒకడు, ఆ, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, ఆ, అందుచేత నేను రాలేనెను. ఆ, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఆ. ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ. ఆ ఇంటి యజమానుడు కోపపడి, కోపపడరా? దేవుని కోపం రాలా? అరే బుద్ధి లేనోడా, మందిరానికి వచ్చి 2 మాటలు నేర్చుకో, దేవుని ఉపదేశం విను, నీ హృదయం సరిచేయబడుతుందని మన తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు అన్ని విధాల ఎన్నో విషయాలలో నేర్పిస్తుంటే, అన్ని విషయాలలో దేవుడు మంచి మాటలు చెప్పి నేర్పిస్తూ ఉంటే మన బతుకులను లోకం వైపు తిప్పుతూ ఉంటే, లోకం వైపు దింపుతూ ఉంటే దేవునికి కోపము రాదా? ఏమంటాడండి? అప్పుడు ఆ యజమానుడు కోపపడి 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 కోపం వస్తుంది. ఎన్ని రోజులు నా ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తావు, ఎన్ని రోజులు అశ్రద్ధ చేస్తావు అంటే మేము కనిపిస్తలేనా నేను? దేవుడు అంటాడు, లేఖనాలు పాత నిబంధన గ్రంథములు అంటాడు, ఒక ఆయన కిటికీలో నుంచి 2వ అంతస్తు నుండి కింద పడి మంచం మీద పడతాడు. నేను ఎట్లా బాగా అవుతానో చెప్పడానికి ఎవరి దగ్గరికి తోలిస్తారు? బయల్జేబూబు దగ్గరికి. అంటే బయల్జేబూబు దగ్గరికి తోలిచ్చి నేను బాగుపడుతానో లేదో నా విషయం ఒకసారి తెలుసుకొని రండి అని దాసులను పంపిండు 50 మందిని. అట్లా పంపుతా ఉంటే ఏలియా అడ్డం వచ్చిండు. ప్రవక్త వచ్చి, అరే దేవుడు అన్నవాడు ఉన్నాడు లేడు అనుకొని అక్కడెందుకు పోతున్నావు? ఇంకా బలమైన వాళ్ళు ఎవరు నీకు అడ్డం వచ్చిన వాళ్ళు అని యజమానుడికి చెప్పిరు పోయి. ఇట్టనే యజమానుడికి చెప్పిరు పోయి. ఒక ఆయన వచ్చిండాయా, మేము నువ్వు చెప్పిన దగ్గరికి పోదామంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుని దగ్గరికి పోతే నువ్వు బాగా అవుతావు అని చెప్పు అని అన్నాడు. ఈయన పోయి ఏలియా పోయి అని చెప్తే ఆ ఉన్న దాసులందరూ తోలుకొని పోతే ఆయన ఎట్లా ఉంటాడంటే ఒక తోలి గట్టి కట్టుకున్నాడు నడుముకు అని ఏలియా అని గుర్తుపట్టుకున్నాడు మానవుడు. గుర్తుపట్టుకున్నా కానీ కూడా దేవుని దగ్గరికి రావడానికి, ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. దైవజనుడా నన్ను బాగు చేయి అంటే చాలు, సచ్చిన దస్తడు కానీ నన్ను బాగు చేయని మాత్రం దేవుణ్ణి అడగడు. మనిషి అడగడు ఎప్పుడైనా, నేను చచ్చినా దస్తా. మూర్ఖ ప్రవర్తన మనిషిది. ఎవరితోనో ఏమన్నా చేసుకోగాని దేవునితోనే సమాధానపడి దేవునితో ఉండాలనే ఆలోచన ఇక్కడ రాలేదు, ఎప్పుడు రాదు. దైవజనుడు ఒక మాట అంటున్నాడు. దైవజనుడు ఒక మాట అన్నాడు. ఒక ఆయన ఊపిరాయ గారు ఒక రోజు ఒక మాట అంటున్నాడు, నేను అన్నప్పుడే విన్నాను. లోకంలో ఎవరినైనా నమ్ముతారు కానీ యేసును నమ్మడానికి మాత్రం వాళ్ళెప్పుడూ ఇష్టపడరు అన్నారు. విన్నారా? సత్యమును ఎప్పుడూ నమ్మరు మనిషి. అబద్ధం దగ్గరికి పోతారు కానీ సత్యాన్ని ఎప్పుడూ నమ్మడానికి వీల్లేదు. అసలు యేసుప్రభు అన్నాడు, నేనంటాను, యేసుప్రభు ఏమన్నాడంటే, లోకమే నన్ను ద్వేషిస్తుంది, ఎందుకు రాలేదు యేసయ్య దగ్గరికి? ఆ విందుకు ఎందుకు వాళ్ళకు ఇష్టం లేకపోయింది? లోకం ఎందుకు యేసయ్యను ద్వేషించింది చెప్పండి, ఒక్క మాట చెప్పండి. లోకము యేసయ్యను ద్వేషించిందా లేదా? మిమ్మల్నే అడుగుతున్నా నేను. యేసయ్యను కూడా లోకాన్ని ద్వేషించిందా లేదా? ఎందుకు ద్వేషించింది చెప్పండి, త్వరగా చెప్పండి. లోకం ఎందుకు ద్వేషించింది యేసయ్యను? ఆయన ఏం తప్పు చేసిండని? ప్రాణమే పెట్టిండుగా, ఒకరి ప్రాణం తీయలేడు కదా, ఒకరి ఆస్తి గుంజుకోలేడుగా. చెప్పండి, ఎవరైనా ఆస్తి గుంజుకున్నాడు ఆయన? మీరు ఏడిస్తే నా కొరకేడు ఉండి అన్నాడా? మీ కొరకేడు ఉండి అన్నాడా? మీ కొరకు మీ పిల్లల కొరకేడు అన్నాడు కదా. యేసయ్య ఏం తప్పు చేసిండని, ఏం అన్యాయం చేసిండని? ఎందుకు యేసయ్యను సిలువ వేసిండ్రు? ఎందుకు చంపిండ్రు ఆయనను? ఎందుకు లోకం ద్వేషించింది ఆయనను? ఏమన్నాడంటే చెప్పండి, చెప్తారా ఎవరన్నా? ఎందుకు ద్వేషించింది అంటే ఒకటి స్పష్టంగా రాయబడి ఉన్నది. ఒకటి ఏమన్నదంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో దాని జవాబు దొరుకుతుంది మనకు. యోహాను సువార్త 7వ అధ్యాయం
7వ వచనం. లోకము మిమ్మును ద్వేషింపనెరదుగాని. మంచిగా తీయండి, నన్ను అందరు చేసిండ్రా. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువు నాన్న ఇప్పుడు. లోకము మిమ్మును ఆ. ద్వేషింపనేరదు గాని లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని. దాని క్రియలు అందరు చెప్పండి, దాని క్రియలు అందరు చెప్పండి, దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ఎందుకు ద్వేషించింది లోకం ఆయనను? ఎవరి క్రియలు? లోకం క్రియలు. అది ఎవరి క్రియలు చెడ్డవని చెప్పండి. లోకం క్రియలు ఏమని చెప్పిండు యేసుప్రభు అంటే, ఏమని చెప్పిండు యేసుప్రభు అంటే, లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. అంటే అర్థం ఏమది? నువ్వు కరెక్ట్ నడవమంటే ద్వేషిస్తున్నావు, ఇది తప్పు, నువ్వు దీన్ని సేవించకూడదు అంటే నన్ను ద్వేషిస్తున్నావు, ఈ మార్గం కరెక్ట్ కాదు, నువ్వు నరకానికి వెళుతావు, నువ్వు యుగ యుగాలు నువ్వు పాతాళంలో పడతావు అంటే నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు. 15:18 కూడా చూడండి. 15:18 యోహాను సువార్త 15:18 కూడా చూడండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, లోకము నిన్ను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. మీకంటే ముందుగా నన్నే ఎప్పుడు మాట్లాడిన ప్రభు ఏమంటాడంటే, ఎప్పుడు మాట్లాడినా లోకము నన్ను ద్వేషిస్తుంది, లోకము నన్ను ద్వేషిస్తుంది, లోకము నన్ను ద్వేషిస్తుంది అంటున్నాడు. ఎందుకంటే లోకము చెడ్డది, దాని క్రియలు చెడ్డవి, ఆలోచన తలంపులన్నీ ఈ లోకము వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా, సత్యమునకు వ్యతిరేకంగా నడుస్తుంది. లోకం అనేది దేవుని ఉద్దేశం. ముందుగా లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు గనుక, అంటే లోకం నుండి మీరు వేరైనరు గనుక లోకము మిమ్మును ద్వేషిస్తుంది. లోకంకి ఎక్కడ చూసినా వ్యతిరేకం, ఎక్కడ చూసినా వ్యతిరేకం. లోకము మిమ్మల్ని ద్వేషించడం మీకంటే ముందుగా నన్ను ద్వేషించినది. మనలను లోకం ఎందుకు ద్వేషిస్తుందంటే, యేసును నమ్మినందుకు, యేసును వెంబడించినందుకు, యేసు నందు విశ్వాసం ఉంచినందుకు లోకము మనలను ద్వేషిస్తుంది. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహిస్తుంది. మీరు లోకం చేసిన క్రియలన్నీ మీరు చేస్తే మీరు కూడా అందరిలాగా పోయి, మనం ఉన్నోళ్ళం అందరం కూడా, చర్చిలో ఉన్నోళ్ళం అందరం పోతే కూడా గిరాకీ ఎక్కువ అవుతుందని వాని ఆశ, ఉద్దేశం. మనం ఉన్నోళ్ళందరం అక్కడ పోతే కూడా గిరాకులు ఎక్కువ అవుతాయని వాళ్ళ ఉద్దేశం. ప్రియులారా, లోకముకు మనకు వేరై ఉన్నది. లోకమునకు మనకు వేరైన మీరు లోక సంబంధులైతే లోకము తన వారిని ద్వేషించును. అయితే మీరు లోక సంబంధులు గారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్ములను ద్వేషించుచున్నది అన్నాడు. ప్రియులారా, మనం కూడా వేరై ఉండాలి. ప్రతి పనులలో ఒక బాధ్యత కలిగి ఉండాలి. రాత్రి ప్రార్థనకు ఒక కుటుంబం దుఃఖంతో ఉంది, వాస్తవం ఒప్పుకుంటా నేను. మిగతా వాళ్ళు రావాలి కదా ప్రార్థనకు, మిగతా వాళ్ళు రావాలి కదా, అందరు హాజరు కావాలి కదా. మేము కూడా కొరపోలుకి వెళ్ళినాం, కొరపోలుకి వెళ్ళి ఆడ కూడా ప్రార్థన పెట్టినాం. నేను నీకెళ్ళి వెళ్ళిన ఉంటిమి, మంచిగానే చాలామంది కూడుకున్నారు, ప్రార్థన పెట్టినాం. అక్కడ వధువరులు మొన్న మ్యారేజ్ ఉండే పోలేకుంటాం కాబట్టి నిన్న వెళ్ళాం. అక్కడ కూడా ప్రార్థన, మేము వస్తే లేట్ అయింది, నైట్ ప్రేయర్లా ఉండాలి, అనేక విషయాలు. మరి మే 2వ తారీఖు మనకు ప్రార్థన ఉంది. మీకు ఒక బాధ్యత తెలవాలి, దైవ సేవకుల ద్వారా వాళ్ళను పిలువనంపాలి. ఏ పని చేసినా
అక్కడ వాతావరణం కావాలి, మైకు కరెంటు ఉండాలి. ఒక బాధ్యత మొయ్యాలి కదా మనం ఎవరమైనా సరే. ఏ చిన్న పని నీ కుటుంబం బాధ్యత నువ్వు మోసుకుంటావు, ఎవరి బాధ్యతలు వాళ్ళు మోసుకుంటే కాదు కదా. మనం యేసయ్య బాధ్యత, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉండాలి కదా. అరే మా ఊర్లో ఒక జాతరలాగా ఒక దేవత గుడుల దగ్గర ఎక్కడెక్కడో మనం చూస్తుంటాం. మనము ఒక బాధ్యతగా పనులు చేసుకుంటే, మనం సృష్టికర్త అయిన దేవుని పనులలో మనము నిర్లక్ష్యం ఉంటే ఎట్లా చెప్పండి. దేవుని ఎదుట మనము ప్రార్థనలో కన్నీటి ప్రార్థన చేయాలి కదా. మనం ప్రార్థన చేస్తేనే కదా సిగ్గుపడనీయకుండా దేవుడు కార్యం చేస్తాడు. వచ్చిన వాళ్ళతో మాట్లాడతాడు, బాప్తీసం పొందే వాళ్ళు బాప్తీసం పొందుతారు. ఒక బాధ్యత కలిగ పని చేయాలి కదా. ఎవరు చేయాలి ఆ పని? పెద్దలు చేయాలి, అందరూ చేయాలి. అందరూ అందుకనే వేల మంది రక్షింపబడతలేరు. మనం సంఘం ఉన్నది, పరలోకం పంపించే పని చేయాలి. ప్రతి ఒక్కడు కన్నీళ్లు విడిచి కానీ నరకానికి పంపే స్థితిలో ఉంటే ఎట్లా? మన ముందు పోయేటోళ్ళంతా నరకానికి పోతున్నారా, పరలోకానికి పోతున్నారా? నువ్వేం చేస్తున్నావు? నువ్వెవరి కొరకు ఉపయోగకరంగా ఉన్నావు భూమి మీద? నువ్వు బతికించినవంటే దేవుడు నీకు ఉపయోగం, నీ వలన దేవునికి ఉపయోగం కావాలి. దేవుని పని కొరకు నువ్వు బతికినవంటే ప్రమాదం ఉన్నప్పుడే దేవా స్తోత్రం స్తోత్రం అన్నవు, చాంచినవు. ఇప్పుడు బీపీ నార్మల్, షుగర్ నార్మల్, ఆరోగ్యం నార్మల్, హార్ట్ ఫంక్షనింగ్ నార్మల్, బిల్డింగులు అన్ని నార్మల్. అన్ని నార్మల్ అయినాక నువ్వు హాయిగా నిద్రపోతా అంటే ఎట్లా? ఆయుస్సు, ఆరోగ్యము, బలము దేవుడు ఎందుకు ఇచ్చిండు నువ్వు యవ్వన కాలములా? ఒక బాధ్యతతో, ఒక మనసుతో మనము పనిచేసే బాధ్యత మన మీద ఉన్నది. ప్రియులారా, నువ్వే జవాబుదారివి. ప్రతి ఒక్కరము సంఘంలో ఎవరన్నా కొత్తోడు వస్తాడు, రేపు మీటింగులు అవుతూ ఉంటాయి, సరిగ్గా ఏది అవకాశ తక్కువలు జరుగుతుంటాయి. వివాహములకు యేసయ్యను పిలుచుకున్నట్టు మనం కూడా పిలవాలి. దేవా నువ్వు లేకపోతే మా కార్యం జరగది అయ్యా అని రొమ్ము కొట్టుకోవాలి మనం దేవుని కొరకు. మా కండ్ల ముందట పెట్టుకొని మేము నరకానికి పంపిస్తున్నాం, చాలామందిని మందిరానికి తీసుకొని రాలేకపోతున్నాం ప్రభా. ఇక కన్నిటి భారమే లేదు. అందుకనే ఏడిపిస్తున్నాడు దేవుడు. అందుకనే సిగ్గుకరంగా కొన్ని సిగ్గుపడవలసిన విషయములలో కొంతమంది అతిశయపడుతున్నారు అన్నాడు. మన సంఘం ఇంకా నిండాలి. యవ్వనస్తులు అందరూ, మన ఇంటి వాళ్ళందరూ తల్లిదండ్రులు పోయి కూర్చునబెట్టి కుమారులకు కుమార్తెలకు చెప్పి వాళ్ళను మందిరంలోనికి నడిపించాలి. ఇప్పుడు దినాకరణ కీర్తన చదువుమన్న చిన్న పిల్లోడు పాపం తిన్నమని చదవగానే స్పష్టంగా బాగా మంచిగా చదివాడు. మొదలు తయారులు ఉన్నారు, సిద్ధపాటు అయ్యిండు. సిద్ధపాటు కరెక్ట్ ఉండాలే కదా. సరే నువ్వు ఇంతవరకు చేసినావు మేము అంటలేం, నువ్వు ఇప్పటి నుంచైనా సిద్ధపాటుగా. దేవుడు క్షమించడానికి సిద్ధమైన దేవుడు ఆయన. నా కుమారుడా నీ హృదయము నాకు తెలుసు చేత కాదని నాకు అప్పగించుకో, నాకు అప్పగించు, నువ్వు నడు, నేను నిన్ను మోస్తా. ఆ తండ్రి కుమారుని దగ్గరికి పోయి భుజం మీద కూస్తుంటే ఒట్టి కూర్చోలేడు, ఆయన పాటలు పాడుతూ నవ్వుతున్నాడంట తండ్రి మీద కూర్చొని. ఎందుకంటే తండ్రిని చూస్తే ఆయనకు అంత ఆనందం. ఆయన రెక్కల కిందికి వస్తే మనకు ఆనందం, ఉల్లాసం. పరిశాన్ దివా తీసినట్టు వచ్చి కాదు, ఆనందం ఉత్సాహంతో. మరెప్పుడు మనం ముందుకు సాగేది చెప్పండి? ఎప్పుడు ముందుకు సాగుతారు చెప్పండి? మీరు ఎప్పుడు ముందుకు సాగుతారు? లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి చదవండి దయచేసి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు, ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను, భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అయ్యో నా కుమారునికి తట్టు జరిగే
తట్టుదలిగే అని కన్నీళ్ళు ఈడుచుకుంటా పోతే వాడు హాస్పిటల్కి పోతే వాడు 20,000 బిల్లు రాస్తాడు. ఇది చెకప్ చేసుకరా, అది చెకప్ చేసుకరా. మనిషి ఎక్కడ పోతుందంటే మనిషి తెలివి జ్ఞానం. నేను బైబిల్ ఎంత తిరిగేస్తున్నా, అరే నీ ఇల్లే చక్కగా కాలేదు, చక్క చేసుకోవాలి. ఇదికియా నీ ఇల్లు చక్క పెట్టుకో అనగానే కన్నీళ్ళు విడిచి, ప్రభువా నేను పొరపాటులో ఉన్నా, నేను యథార్థంగానే చేసిన, నీతికరంగానే చేసిన, నువ్వు చెప్పిన కరంగానే చేసినా, కానీ ప్రభువా నువ్వు మరణం అవుతున్నావు అంటే అందరిలాగా నువ్వు చేస్తావేమనుకోవచ్చు. నీ ఇల్లు చక్క పెట్టుకొని ఎందుకు అన్నాడు ఆయన? హెచ్చరిక ఇచ్చిండు. అరే అందరిలాగా నిన్ను చంపాలనుకోలేదు నేను మారు మనసు పొంది చావా అంటున్నాడు ఆయన. అది హెచ్చరిక. నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే దేశిస్తావు ఎందుకు? ప్రతి ఒక్కరికి సవరణ అవసరం. ప్రతి ఒక్కరికి సవరణ అంటే క్రమశిక్షణ అవసరం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము సామెతల గ్రంథం 17వ వచనం చదవండి. 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు, అందరు చేశారు కదా, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ఉపదేశాన్ని, దేవుని మాటలు ఇన్నోడు ఎక్కడున్నాడు విజయన? రైట్, వెంటనే చెప్పేసిండు ఆయన. ఏ మార్గంలో ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఉపదేశం అవసరం, ప్రతి ఒక్కరికి హెచ్చరిక అవసరం, ప్రతి ఒక్కరికి సరి చేయబడడం అవసరం, ప్రతి ఒక్కరికి దిద్దుబాటు అవసరం. 90 ఏండ్లోనికి బుద్ధి లేనోనికి 90 ఏండ్లున్న దిద్దుబాటు అవసరమే, 9 ఏండ్లోనికి దిద్దుబాటు అవసరమే. బాలుడు ఉన్నప్పుడు బాలుడు చేసే పనులు చేస్తాడు. ఆ 4 ఏండ్లు ఉన్నప్పుడు ఇతరులను రాయితోని కొడుతాడు, అది కూడా తప్పే. ఇంకా జర పెద్దగా అయినాక మామిడికాయలు దొంగతనం చేస్తాడు, అది కూడా తప్పే. ఇంకా జర్ర పెద్దగా అయినాక బంగారాలు దొంగతనం చేస్తాడు, అది కూడా తప్పే. ఇంకా జర్ర పెద్దగా అయినాక బైకులు దొంగతనం చేస్తాడు, ఇది కూడా తప్పే. చిన్నగా ఉన్నప్పుడు బైక్ కిక్ కొడతాడా? కిక్ కొట్టాడు. వాడు జర బలంగా ఉన్న తర్వాత ఈ తిరగొట్టి, నా దగ్గర కృష్ణ నందిగామ కృష్ణ కొడుకు భార్య వల్ల చెల్లెలు అనుసూయ కొడుకు కొత్తగా తెచ్చుకున్నాడు బండి. కొత్తగా తెచ్చుకొని ఐఐటి దగ్గర, ఇక్కడ మెయిన్ ఆఫీసు దగ్గర కార్నర్ కాడ మన ఊర్లోకి వచ్చే ఆ కమాన్ దగ్గర మెయిన్ సెంటర్ కాడ బండి పెట్టిండు. కొత్త బండి ఐఐటి దగ్గర కదా, జర భయంతో ఉంటారు అనుకున్నాడు. ఆ డీటెయిల్గా చూపించిండు. అందులో ఆ నల్ల డ్రెస్ వేసుకున్నాడు, ఇక్కడ ముఖం కాడ కనిపిస్తలేదు. ఒక్కసారి వచ్చిండు, బండి మీద కూర్చున్నాడు. మళ్ళా 2వసారి పోయిండు, మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. మళ్ళా చూసిండు, లాక్ వేసి ఉంది. 3వసారి వచ్చి లాకును దన్నిండి ఎరగొట్టిండు, బండికి కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఇంతవరకు లేదు. 3 ఏళ్ళు దగ్గరికి వచ్చింది, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు లేదు. ఎంతో ఆశతో తెచ్చుకున్న బండి. దిద్దుబాటు అవసరం అంటున్నా నేను, సరి చేయబడడం అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. 17వ వచనములో మంచిగా చదవండి. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. ప్రతి ఒక్కరము చాలా జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకోవాలి. నేను చెప్తాను బాధ్యతగా. ఇప్పుడు మీటింగులు వచ్చినాయి, 2వ తారీఖు మీటింగ్ జరుగుతుంది. పొరుగురు వాళ్ళు వస్తారు. ఒక పొరుగురు సిస్టర్కు దూపైతూ ఉంటుంది. ఊళ్ళున్న సిస్టర్ నీళ్ళు తేవాలన్నా, పొరుగురు ఆమె నీళ్ళు తెచ్చుకోవాలన్నా? ఎవరు ఇవ్వాలి నీళ్ళు ఆమెకు? ఊర్లున్న సిస్టర్ కరెక్ట్ ఉండాలా వద్దా? పోరి చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లల దాంట్లో కొంచెం నాకు ప్రాబ్లం లేదు. పిల్లలు కొంతవరకు నడవబట్టుకనే మనం ఇంతవరకు మన సంఘం ఉంది. పిల్లలు నడుస్తున్నారు, కొంతవరకు నడుస్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళకు కూడా సమస్యలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఎద్దులు కూడా కరెక్ట్ నడవాయి కదా,
నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును నా రాజ్యమునకు వారసుడు అని అన్నాడు అనుకో. అప్పుడప్పుడు వాళ్ళు కూడా వెనుకకు చూస్తారు. పేతురే చూసిండు నేను చూడనా అంటారు. ఇప్పుడు వాళ్ళు అడిగితే ఎందుకు వెనుకకు చూస్తేవా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నీళ్ళ మీద నడిచిన పేతురు వెనుకకు చూడలేడా? వెనుకకు చూసి నీళ్ళలో మునగలేదా? మునిగితే మళ్ళీ లేపలేదా అంటే వీళ్ళకు మునుగుడు లేపుడే ఉండాలి. వీళ్ళకి ఎప్పుడు సాపుగా ఎప్పుడు అన్నారు వాళ్ళు. ప్రియులారా, మన జీవితంలో కూడా నీళ్ళు ఎవరు తేవాలన్నా నేను ఇంట్లో ఉన్న సిస్టర్లే నీళ్ళు తేవాలి. పిల్లలు కూడా రెడీగా ఉండాలి. వాళ్ళు అన్నం తింటున్నారంటే వాళ్ళకు వచ్చేటప్పుడు కూడా ప్రతి పనులలో ఒక బాధ్యతగా, ఒక మంచి పనివాళ్ళుగా, చురుకుదనముగా మనం పనిచేసినప్పుడు దేవుడు మన పనులలో నిజంగా పలాని సంఘము ఊరికి వెళితే అక్కడ చాలా మంచి విశ్వాసులను చూశాను నేను. చాలా మంచోళ్ళు, వాళ్ళ స్థానం, వాళ్ళ నిలబడే విధానం, వాళ్ళు కనుపరిచిన విధానం, మాకిచ్చే గౌరవం, చాలా మంచోళ్ళు వాళ్ళు అనగలగాలే సంఘంలో. లేకపోతే చుట్టుపక్కల దావతులు అవుతున్నాయి. ఆ రోజు కూడా పెళ్లిగిట్ ఏమన్నా ఉంటే మంచిగా తినొచ్చి కూలర్ పెట్టుకొని మంచం మీద నిద్రపోకండి. మంచం మీద నిద్రపోయి మీటింగ్ అయిపోయినా అరే మధ్యాహ్నం కూడికే కూడా ఉండేనా, అరే 3 గంటల కల్లా అయిపోయిందా, అంతటి సోమరిపోతులు కూడా ఉండకూడదు. ఏమన్నాడు? సోమరి సీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం సోమరిగా. ప్రతి ఒక్కరూ అలాంటిగా ప్రతి విషయంలో మనం ఉండాలి. ఒక బాధ్యతగా పని చెయ్యాలి. ప్రియులారా, ఒకసారి తండ్రిని దేవుడు పంపించిండు అనుకో, ఈ లోకం అంతటిని పాపభారం మొయ్యాలి కుమారుడా. మరి ఎట్లా అంటే అన్నాడంట ఆయన, ఈ శరీరాన్ని ఇచ్చేస్తా నేను ఏమన్నా కానీ. ఆయన వచ్చిండు ఏం లేకుండా. ఆయన ఏమన్నాడంటే ఆయన తన శరీరాన్ని అప్పగించుకోనేను. ఎక్కడ చూసినా అప్పగించుకోనేను, ప్రాణం అప్పగించుకోనేను, ఆత్మను అప్పగించుకోనేను. ఆయనకు అప్పగించుకొని పని చేసినాడు. ప్రియులారా, మన జీవితంలో దేన్నైనా మనకొక బాధ్యతగా మనం తీసుకోవాలి, వర్ధిల్లాలే. కష్టము, బాధలు, ఇబ్బందులు వస్తాయి. త్వరగా టైం దగ్గరికి వచ్చి 14 లూకా సువార్త 14:25 మరలా చదవండి దయచేసి. 25 మరలా చదవండి. బహుజన సమూహములో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అన్నాడు. మొదటిసారి ఏమన్నాడు ఆయన? ప్రయాసపడి భారము మోసుకొని చూన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. అది ఫస్ట్ స్టెప్. అది ఎప్పుడు అన్నాడు ఆయన? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అది కాదు. ఇప్పుడు ఏమంటాడో తెలుసు ఆయన? ఎవడైనాను నా యొద్దకు రాదలుచుకుంటే, తండ్రిని, తల్లిని, భార్యను, వానికి పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణాన్ని 7 ఇవన్నీ వదులుకుంటేనే అప్పుడు నాకు శిష్యుడు అవుతాడు అన్నాడు. 103 జ్వరం వచ్చింది నా పిల్లగానికి, లేకపోతే 102 వచ్చింది, బగ్గున జ్వరం మండుతుంది, లేకపోతే బగ్గున ఈడ్చుకపోతున్నాడు. ఇవన్నీ సాకులు దేవుడి దగ్గర చెల్లయి. దేవుని దగ్గర దేవునికి తెలవదా? అరే నీ తల్లిని విడిచి నీ భార్యని అతుక్కుంటావు అన్నాడు దేవుడు. అన్నీ తెలుసు. నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకొని పోయి నాకు మొరియా పర్వతం మీద బలి అర్పించమంటే ఏమన్నాడు ఆయన? అయ్యో నాకున్న కుమారుడు ముఖం మార్చుకొని ఎంతకు తిరిగిపోయిండు ఆ ధనవంతులాగా. పోలేడు ఆయన. అంటే మనము ఎండ్లా ఎదగాలంటే ఇప్పుడు చెప్తున్నా నేను, వినండి జాగ్రత్తగా. వీళ్ళందరి మీద మీ మమకారం, మీ ప్రేమ ఉన్నదని నాకు తెలుసు. నేనే ఈ కుటుంబాన్ని ఇచ్చిన నాకు తెలుసు. కానీ వీళ్ళందరికంటే నాకు పై పోస్ట్ ఇయ్యు, నాకు నా మీద అని దేవుడు అడుగుతున్నాడు. అదే మనం ఆయన భుజం మీద కూర్చునడమే మన పరిస్థితి. మన పిల్లలము కానీ మనము కానీ ఆయన విషయాలలో ఎవడైనాను అనేమంటాడు ఆయన?
ఏమంటాడు ఆయన చెప్పండి, ఏమంటాడు? అవన్నీ మాటలు చూసుకొని ఏమంటాడు ఆయన? ఎవడైనను ఇవన్నీ ఇడిచిపెట్టి నా యుద్ధకు రాకుంటే ఏమంటాడు? నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు. నార్మల్ వ్యక్తికి శిష్యునికి తేడా ఉన్నదా లేదా? శిష్యుడు కావాలంటే ఏం చేయాలి మరి? అన్నిటినీ లోకంలో ఏమన్నా మాకు అంటుతుందా లేదా? లోకం సీజ్ ఏదైనా నాకు టచ్ అవుతుందా లేదా? లోకం సీజ్ ఏదైనా నాకెక్కడ అంటుతుందా? ఏ కల్మషం, ఏది పాపం, చెడు ఏది నన్ను అంటుతుంది అనేది పరీక్షలో గెలిచినోడే శిష్యుడు అవుతాడు. అయినోడే శిష్యుడు అవుతాడు. అప్పుడు నా శిలువను మోస్తాడు. శిలువను మోయాలే కదా. శిలువను మొయ్యాలంటే శిలువ అంటేనే శ్రమ, ఇబ్బంది. శిలువను మొయ్యమన్నాడు ఆయన. ఎవడైనా నన్ను వెంబడించి నా శిలువను ఎత్తుకొనని ఎడల వాడు నా శిష్యుడు. ఇవన్నీ వదులుకున్నాడు శిష్యుడు. శిలువను మొయ్యాలంటే శ్రమను మొయ్యాలి, ఇబ్బందులు మొయ్యాలి. టైం తక్కువ ఉంది కానీ ఒక్క నిమిషం గుర్తుకు తెస్తా. నిర్గమకాండంలోనికి రండి దయచేసి. నిర్గమకాండం మొదటి అధ్యాయం. నిర్గమకాండం మొదటి అధ్యాయం. నిర్గమకాండం. యెహోవాను గానము చేసేది. అందరు సపోర్ట్ కొడుతు. కముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమా పాడెదము. ఆయనను వానించెదము. ఆయనే దేవుడు మనకు. యెహోవాను గాన. అందరు సపోర్ట్ కొడుతు. హల్లెలూయా. నిర్గమకాండం మొదటి అధ్యాయం 2వ వచనం నుండి ఫాస్ట్గా చదవండి దయచేసి. దాను నప్తాలి గాదు ఆషేరు, వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అట్లా నిండిపోవాలి మనం. ఈ మందిరం, ఈ ప్రాంతం ఇతరుల చేత అన్య జనాంగం వచ్చి మన దగ్గర ప్రబలమైపోవాలి. ఎప్పుడు చూసిన దివాలు తీసినట్టు ఒక్కొక్క మందిరం లేకపోతే ఒక ఆయనను అడిగిన నిన్న, ఎంతమంది వస్తారంటే 30 మంది. 30 మంది పోయి ఇంకేమంది అంటే ముగ్గురు వస్తున్నారు. 30 మంది పోయి ఎక్కడ దిగుతున్నారా, మీదికి పోతున్నారా? 30 పోయి 300 కావాలి కానీ ఎక్కడ దిగుతూ కిందికి దిక్కుంటూ వస్తున్నారు. ఏమన్నారు చెప్పండి? ఎంత మంచి మాట రాబడినదంటే 7వ వచనం చదువు నాన్న. ఇజ్రాయేలీయులు బహు సంతానము గలవారై. అవును, బహు సంతానం కావాలి. బహు సంతానం అయితేనే కదా విస్తరించేది కుటుంబాలు, సంఘం విస్తరించాలి. ఆధ్యాత్మికంగా నేను చెప్తాను కానీ ఇక్కడ ఎంత మంచి మాటలు రాయబడి ఉన్నాయంటే, బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. అంటే వాళ్ళు కలిసిండ్రిలా. అన్య ఇతర జనాంగాలు ఇజ్రాయేలీయులుగా చాలామంది మార్చబడ్డారు. ప్రబలాలే, వాక్యం విస్తరించాలి, ప్రేమలో వర్ధిల్లాలి, విశ్వాసంలో వర్ధిల్లాలి,
నమ్మకత్వంలో వర్ధిల్లాలి. ప్రతి విశ్వాసి ఒక బాధ్యతగా, క్రైస్తవుడుగా, దేవుణ్ణి ధరించిన వారుగా ఆయన లక్షణాలను, గుణ లక్షణాలను, సుగుణాలు, మంచి లక్షణాలు వాళ్ళు కనబడాలి. వాళ్ళ లోపల క్రీస్తు ప్రేమ కనపడాలి, క్రీస్తు దయ కనపడాలి. ఆ కరుణమయుని ఆ దీనత్వం మన మనసులలో ఒక్కరొక్కరు లోపల నిండుకొని ఉండాలి, ధరించుకొని ఉండాలి. ఒకరిని చేరదీసే మనసు ఉండాలి. అరే ఈయనను చూస్తుంటే నాకు యేసు ప్రభువుని చూసినట్టే అవుతుందిరా, ఎన్నడూ తినలేడు కానీ 3 రోజులు తినకున్నా పర్లేదు, యేసు ప్రభు ప్రేమనే ఉన్నదిరా, ఎంత దయాలత్వం రా. నేను ఆయన దగ్గర ఆయన కనిపిస్తేనే మంచిదిరా మనకు. ఒక ఆయన, నేను మొన్న నిరీక్షణకు ఫోన్ చేస్తూ ఉంటే ఒక ఆయన ఫోన్ చేస్తుంటే ఒక ఆయన అంటున్నాడు, ఆయనను నాకు ఎవరి మీద లేదు కానీ పలాని స్నేహితుని మీద నాకు చాలా ప్రేమ ఉందిరా, ఆయన తింటున్నాను, ఫోన్ నిలబడుతుంది. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తుండేరా, నన్ను ఆయన చూడాలనిపిస్తుంది. ఈ పోలీసులు నన్ను ఇడుస్తలేరు కానీ ట్రైనింగ్లో జాయిన్ ఆయన అంటున్నాడు, నా స్నేహితుడు నన్ను విడిచెట్లుంటున్నారు అంటున్నాడు ఆయన. మన ప్రేమ కూడా అంతే. తోటి వ్యక్తి మీద మన నోటి నిండా మనం మాట్లాడినప్పుడు తోటి వ్యక్తిని ప్రేమను, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ఇబ్బందులు కూడా వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు క్రీస్తు ప్రేమను తోటి వ్యక్తి మీద మనము కనపరిచినప్పుడే సంఘము ప్రబలమవుతుంది, సంఘము విస్తరిస్తుంది. ప్రార్థనలో విస్తరించాలి. నువ్వు ఒక 100 మందికి నువ్వు ఒక ఆదర్శంగా ఉండాలి. నువ్వు ఒక 100 మందికి ఒక ఆదర్శంగా ఉండాలి. నువ్వు ఒక 100 మందికి ఒక ఆదర్శంగా ఉండాలి. నువ్వు కూడా సంఘం అంటే ఏదో వచ్చిండు పోయిండు, అరే ఇట్లా చెప్పిండు, అది కాదు. మన లక్షణాలు కూడా దేవుని బిడ్డలలో ఇలాంటి లక్షణాలు. ఒక్క మాట, గంభీరమైన మాట. ఈ మాట ఏమన్నదంటే, వీళ్ళు ఇట్లుంటే, వీళ్ళు ప్రేమతో ఉంటే శత్రువు ఏమనుకున్నాడంట తెలుసా? కొత్త రాజు ఫరో కొత్తోడు పరిపాలన చేస్తున్నాడు. అరే రే 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 ఏమైంది వీళ్ళకి? ఇజ్రాయేలీలు ఇంత శ్రమ పెడుతున్నాం, ఇంత బాధ పెడుతున్నాం, ఇంత ఇబ్బంది పెడుతున్నాం. వాళ్ళు మనకంటే, నేను పోయిన నెలలో వచ్చి చూసినా 200 ఉండ్రి, ఇప్పుడు వచ్చి చూస్తే 600 అయ్యిండ్రు, మళ్ళా నెలలో వచ్చి చూస్తే 1200 అయ్యిండ్రు. వీళ్ళు ఇంట్లో ఎట్లా విస్తరిస్తున్నారు వీళ్ళు? ఇక్కడ చూడండి, మనకెంత కష్టాలు, బాధలు మనల్ని ఎంత ఆవరించుకుంటా, తరుముకుంటా, ఇబ్బంది పెట్టుకుంటా, ఇబ్బంది కొలిమి మన దగ్గరికి వస్తే, ఆ కొలిమి కంటే ముందు దేవుని యొక్క హస్తం మన ముందుండి మనను విస్తరింపజేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని శ్రమలలో అయినా మనలను విస్తరింప చేస్తూ ఉంటాడు. అరే ఆ కొడుకుకు గిట్లాయే కదా అని నువ్వు కన్నులతో ఇట్లా ఏడుస్తూనే ఉంటావు. నీ కొడుకు కలెక్టర్ అయిందని ఇంకొక ఆయన ఫోన్ చేస్తుంటాడు. విన్నారా? ఒకటి దుఃఖం వస్తుండొచ్చు, దాని వెనకాల 10 అంతల ఆశీర్వాదం నీకు దక్కుతుంది. దేవుని హస్తం ఏం కుర్స అయిందా? మనల్ని ఆశీర్వదించకుండా అయిందా కుర్స? యెహోవా హస్తం కుర్స కాలేదు. విననేరక ఉండినట్లు యెహోవా చెవులు మందము. ఎంత కష్టపెడితే అంత వాళ్ళు ప్రబలుతున్నారు. కింద ఏమని రాయబడినా చూడండి, కింద ఏమని రాయబడినా చూడండి. త్వరగా పోండి. 9వ వచనం నుండి చదవండి దయచేసి. తొందరగా, ఇక 2 నిమిషాలు. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. బలంగా ఉన్నది అవుతుంది అట్లా అనుకోవాలి లోకం దృష్టిలో. ఎందుకు ఈ బిడ్డలు అంత ఇంట్లో వర్ధిల్లుతున్నారు? అరే నిన్న మొన్న సైకిలే లేకుండే ఇలా కారు వచ్చింది ఏమిటి? అరే కారు అంటే ఏమన్నా అనుకోవచ్చు, నార్మల్ కార్ అని. చాలా లక్షల కారు ఉన్నది ఆయన ఇంటి ముంగట అంటే ఎట్లా అయింది? దేవుడు ఆశీర్వాదం అనే తలుపు ఏం చేసిండు? ఆశీర్వాదం అనే తలుపు తెరిచిండు. వీడు ఏమంటున్నాడు? ఫరో వచ్చి ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. 10వ వచనం. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. మనతో యుద్ధం చేస్తే వాళ్ళే గెలిచేటట్టు ఉన్నారు. అరే వీళ్ళు ఇట్లా ప్రబలుతున్నారు ఏమిటి?
అరే వీళ్ళని ఎన్ని కష్టాలు పెడితే వీళ్ళు ఎట్లయితున్నారు. ఒక్కొక్క సాతాను చేసే ప్రతి విప్లవాన్ని, ప్రతి కుయుక్తాన్ని నేలకు తొక్కి పడేయాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు పై చేయగానే ఉండాలి. లోకపు శక్తి మనకు అంటకూడదు. లోకం శక్తి కంటే అమితమైన శక్తి గలవాడు యేసయ్య. లోకాన్ని జయించినవాడు. లోకం ఏమన్నా అనుకొని డోంట్ కేర్, దాని గురించి పట్టించుకోనకూడదు. నువ్వు అప్పుడే బలవంతుడవుతావు, నువ్వు అప్పుడే శక్తిమంతుడవుతావు. మనతోనే యుద్ధం చేస్తే మనల్ని గెలుస్తారేమో. అవును, వీళ్ళందరిని ఎట్లా చేయాలని వాళ్ళు 11వ వచనము చదువు నాన్న. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామసేనను పట్టణములను కట్టిరి. 12 అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలుల ఎడల వాళ్ళంతా చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇక్కడ చూడండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం గెలవలేకపోతున్నాం. వాళ్ళదే పై చేయి ఉన్నది, వాళ్ళ దేవుడు వాళ్ళకు సహాయం చేస్తున్నాడు అని అన్య జనాంగం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎంత శ్రమ పెడితే అంత వాళ్ళు వర్ధిల్లుతున్నారు. ఇవన్నిటికీ కారణం ఇప్పుడు అట్లయితే కాదు. మనం గెలవాలంటే ఒక పని చేస్తాం. ఏం పని చేస్తావు? ఎవరైనా ప్రసవించేటప్పుడు ఎవరైనా పురుషుడు పుడితే బాబు అయితే వాడిని చంపేయండి అని ఆర్డర్ ఇచ్చేసిండు. దేవుడేం ఆర్డర్ ఇచ్చేసిండు? వాళ్ళకు చురుకుదనం వాళ్ళకి ఇచ్చిండు. కాబట్టి ఏం చేశాడు దేవుడు? ఎవరికి తోడున్నాడు చెప్పండి. ఇక టైం లేదు నాకు, చాలా విషయాలు ఉన్నాయి. 20-21 వచనం చదవండి నాన్న. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము చాలు చాలా ఎంత మంచి మాట కదా. ఇక్కడ చూడండి, ఈ మాట చదివినప్పుడు నేను చాలాసార్లు ప్రసంగం చేసిన. ఈ మాట మీద నేను ఒక ప్రసంగం చేసినప్పుడు చాలామంది నిజంగా చెప్తున్నా, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. దేవుడు ఎప్పుడైనా మేలు చేసే దేవుడు. నీ కష్టంలో, నీ బాధలలో, నీ ఇబ్బందులలో, నువ్వు ఏ ఇరుకులో నీకు నీ మనసులో ఎప్పుడన్నా రాత్రిలో మేల్క రాగానే ఏమవుతుందో అనే దిగులు ఉంటుంది ఎవరికైనా. ప్రతి సమస్య విషయంలో, పెళ్ళి కానీ, ఇల్లు విషయంలో కానీ, కుటుంబ సమస్య కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక పరిస్థితుల్లో కానీ, ఉద్యోగ రీతులుగా ఏ సమస్య అయినా సరే నిన్ను వేధిస్తుంటుందో అక్కడ దేవుడు మేలు అనే హస్తం ఉంచుతాడు. మేలు అనే హస్తం. దేవుని హస్తం పెద్దదా, ఫరో హస్తం పెద్దదా? ఎవరి హస్తం పెద్దది చెప్పండి. వీని తెలివి, ఫరో తెలివి పెద్దదా, దేవుని తెలివి పెద్దదా? ఎవరి తెలివి పెద్దది చెప్పండి. దేవునికే తెలివి నేర్పిస్తారా వీళ్ళు? వాళ్ళకు మేలు చేసెను గనుక దేవుడు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. చూడండి, దేవుడు ఎక్కడ చూసినా ఆయన నోట వచ్చే మాట మనము దరిద్రత గోనుకోరి ఇట్లా అవుతున్నాము. కానీ దేవుడు ఎప్పుడైనా అభివృద్ధి పొందు, విస్తరించు, అధికుడవుగా, బలవంతుడవుగా, ఆరోగ్యవంతుడవుగా, ఆశీర్వదించబడు, దీవించబడు. ఇది దేవుడు ఇచ్చేది ప్రాయం. మన కుటుంబాలలో ఎంత శ్రమలు వస్తే అంత విస్తరించిపోయారు వాళ్ళు. ప్రియులారా, ఎంత శ్రమలు వస్తే అంత విస్తరించారు. ఇప్పుడు నేనేం చెప్పినా నేను మీకు చెప్పండి. ఏం చెప్పినా 2వ తారీఖు మీటింగ్లు వస్తే ఏం చెప్పినా మీటింగ్లు అయితే ఏం చెప్పినా నేను ప్రతి ఒక్కరు బాధ్యతతోని గ్లాసులు పట్టేటోళ్ళు గ్లాసులు, ఇస్తరాకులు పట్టేటోళ్ళు ఇస్తరాకులు పట్టాలి. ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి, బాధ్యతతో చేయాలి. ఏం పని చేయకపోతే కూర్చున్న వాళ్ళు ఎవరన్నా లేకపోతే చాదకపోతే దేవా స్తోత్రం ప్రభా, ఈ పనులన్నీ సక్కపరచు ప్రభా, స్తోత్రం ప్రభా అని ఏం చేయాలి? ఇంకొకరు ప్రార్థన చేసేవాళ్ళు ప్రభా. దైవజనుల ద్వారా ఆరంభం నుండి ముగింపు వరకు మా గ్రామంలో ఉన్న, చుట్టుపక్కల గ్రామంలో ఉన్న యవనస్తులు అందరూ, యవన బిడ్డలందరూ మారు మనసు పొందాలే ప్రభా, యేసును నమ్ముకొని వెళ్ళాలి ప్రభా, రక్షింపబడి వెళ్ళాలి ప్రభా, పరలోకంలో వారసత్వం చేసుకొని పోవాలి ప్రభా, ఆ వారసులై వెళ్ళాలి ప్రభా, దైవజాల ద్వారా మాట్లాడాలి, క్రమం మర్యాద ఇక్కడ ఉంచు ప్రభా, నీ ఏలుబడి కింద నడిపించుమని మనం ప్రార్థన. అందరం మోకాళ్ళు ఉన్నాం, అందరం మోకరించి
ప్రార్థన చేసుకుందాం.